కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష ముగిసింది. 3 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రులు సీఎంకు నివేదిక అందించారు. మంత్రుల నివేదిక అనుగుణంగా కార్యాచరణ చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష ముగిసింది. 3 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రులు సీఎంకు నివేదిక అందించారు. మంత్రుల నివేదిక అనుగుణంగా కార్యాచరణ చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వరంగల్ ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టారు. కానీ మహబూబాబాద్ ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పేరు పెట్టకపోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రామచంద్ర నాయక్ పేరు లేకపోవడంతో గిరిజన నాయకుడికి అవమానం జరిగిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పేరు ఎందుకు మార్చారు, అనుకోకుండా జరిగిందా లేక కావాలని పెట్టలేదా అంటూ సోషల్ మీడియాలో ఆహ్వాన పత్రిక వైరల్ అవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ భూమి మళ్లీ ఎరుపెక్కింది. 2 దేశాల మధ్య పరస్పరం దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన రష్యా ఇప్పుడు ఆ తాకిడి మరింత పెంచేసింది. దీనికి ప్రతీకారంగా మునుపెన్నడూ లేని విధంగా రష్యాపై తెగబడింది ఉక్రెయిన్. ఏకంగా 40 డ్రోన్లు, క్షిపణులతో రష్యా వైమానిక స్థావరంపై దాడి చేసింది. రష్యాలోని సైబీరియాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. కనీసం 40 రష్యన్ విమానాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ భూమి మళ్లీ ఎరుపెక్కింది. 2 దేశాల మధ్య పరస్పరం దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్ రాజధాని కీవ్పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన రష్యా ఇప్పుడు ఆ తాకిడి మరింత పెంచేసింది. దీనికి ప్రతీకారంగా మునుపెన్నడూ లేని విధంగా రష్యాపై తెగబడింది ఉక్రెయిన్. ఏకంగా 40 డ్రోన్లు, క్షిపణులతో రష్యా వైమానిక స్థావరంపై దాడి చేసింది. రష్యాలోని సైబీరియాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. కనీసం 40 రష్యన్ విమానాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.
మహారాష్ట్రలోని పూణేలో ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారుతో పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సదాశివపేటలోని ఓ టీ కొట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ మలుపు తిప్పే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. దీంతో మూల మలుపు వద్ద ఛాయ్ తాగుతున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. గాయపడ్డ వారిలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పలువురు విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్తో పాటు కారులో ఉన్న ఇద్దరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలోని పూణేలో ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారుతో పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సదాశివపేటలోని ఓ టీ కొట్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ మలుపు తిప్పే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. దీంతో మూల మలుపు వద్ద ఛాయ్ తాగుతున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. గాయపడ్డ వారిలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పలువురు విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్తో పాటు కారులో ఉన్న ఇద్దరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తెలంగాణ కాంగ్రెస్లో పదవుల కోసం లాబింగ్ మొదలుపెట్టారు పార్టీ నేతలు. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పార్టీ నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశం ఉండడంతో విజయశాంతి, అద్దంకి దయాకర్ వేరువేరుగా నటరాజన్ మీనాక్షితో సమావేశమయ్యారు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వండి అంటూ నటరాజన్ మీనాక్షి వద్ద విజయశాంతి చర్చించినట్లు సమాచారం. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని లేఖలో కవిత ఆరోపించారు. ఆ సంస్థకు హైదరాబాద్లో 2 షోరూములు మాత్రమే ఉన్నాయని, ఆ షోరూముల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని కవిత లేఖలో రాశారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూముల డీలర్ల నుంచి ఎంఓయూలు తెచ్చుకున్న వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తుంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది, పీడ విరగడ ఏడాది అంటూ ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక
ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఏడాది ఉత్సవాలు చేస్తుంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది, పీడ విరగడ ఏడాది అంటూ ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా మైనింగ్కు పాల్పడుతున్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు పరిగి సీఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కిష్టాపూర్ గ్రామానికి చెందిన కొప్పుల నాగిరెడ్డి మైనింగ్ క్వారీ లీజుకు తీసుకుని శ్రీ సాయికృష్ణ స్టోన్ క్రషర్ పేరిట వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములలో అక్రమంగా పేలుడు పదార్థాలను ఉపయోగించి మైనింగ్కు పాల్పడుతూ అక్రమ వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో తాండూరు భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, దోమ డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి 3 హిటాచీలు, 1 ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా మైనింగ్ వారిని పరిశీలించగా అక్కడ బ్లాస్టింగ్ వాడిన కంప్రెసర్ స్వాధీనం చేసుకున్నట్లు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారి సిబ్బంది హిటాచీ ట్రాక్టర్ డ్రైవర్తో సహా 6 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రషర్ యజమాని నాగిరెడ్డి, జీవన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి జాడు కోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ దోమ మండలం గారు మరియు ఏడీ మైన్స్ గారు జాయింట్గా వాళ్ళ సిబ్బందితో పాటు శ్రీకృష్ణ క్రషర్ సంబంధించిన క్వారీ పైన వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన భూమి కంటే అదనంగా 1 ఎకరా 1 గుంట భూమి లోపల అక్రమ మైనింగ్ చేస్తున్నారనే సమాచారంతో వాళ్ళు రైడ్ చేసి అక్కడ 3 హిటాచీలు, 1 ట్రాక్టర్ను తహసీల్దార్ గారు సీజ్ చేసుకోవడం జరిగింది. అటు విషయం పైన మాకు కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసు పైన ఆ పిటిషన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తులో భాగంగా అక్కడ సీన్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ యూజ్ చేసి అక్కడ బ్లాస్టింగ్ చేసి దాదాపు 7.2 మీటర్ల వరకు డెప్త్ 1.1 గుంటాల భూమి విస్తీర్ణం లోపల అక్రమ మైనింగ్ చేసినట్టు విచారణలో తేలింది. అటు విచారణలో భాగంగా ఒక 6 మంది నేరస్తులను అట్లా అక్రమ మైనింగ్లో పాల్గొన్న 6 మంది నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ప్రధాన నిందితులైన నాగిరెడ్డి గారు మరియు వాళ్ళ సూపర్వైజర్ జీవన్ గారు ఇప్పటికీ మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానంతో అనుమానిత ప్రాంతాలను గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ డ్రోన్ కెమెరాతో ప్రత్యేకంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. కాలేజీ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాలను పరిశీలించామని, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం, గంజాయి, కోడి పందాలు, పేకాట నిర్మూలించడం కోసం డ్రోన్ కెమెరా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నిరంతరం అనుమానిత ప్రాంతాలపై డ్రోన్ కెమెరాతో నిఘా ఉంచుతామని సీఐ సురేష్ తెలిపారు. ఢిల్లీ ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ధూళి తుఫాను కారణంగా ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. దీంతో రాయ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ధూళి తుఫాను కారణంగా ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. దీంతో రాయ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. మమత ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. బెంగాల్లో పెరిగిన అవినీతిని, ప్రభుత్వ పాలన నచ్చక రాష్ట్రం నుండి వలస వెళ్తున్న హిందువులను ఆపుతున్నామన్నారు. అలాగే రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులను సైతం అడ్డుకుంటామని అమిత్ షా వెల్లడించారు. बंगाल के मंडल पदाधिकारियों की आवाज को क्या हो गया है? बंगाल में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? घुसपैठ रोकनी है या नहीं रोकनी है? भ्रष्टाचार समाप्त करना है या नहीं करना है? हिंदुओं का पलायन रोकना है या नहीं रोकना है? तो ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाइए, दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित पश्चिम बंगाल भारतीय जनता पार्टी के सम्माननीय अध्यक्ष श्रीमान सुकांतो मजमूदार जी, కోల్కతాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వీడియోను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై 22 ఏళ్ల శర్మిష్ఠా పనోలి అరెస్ట్ అయ్యారు. మే 14న ఆమె పోస్ట్ చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదం కావడంతో కోల్కతా పోలీసులు ఆమెను గురుగ్రామ్లో శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం శనివారం ఆమెను కోల్కతాలోని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. ఇక దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులోని తిరువన్నామలై ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయంలో ఏపీ, కర్ణాటక భక్తులు తన్నుకున్నారు. ఇవాళ ఉదయం పౌర్ణమిగిరి ప్రదక్షిణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక భక్తుల మధ్య క్యూలైన్లో జరిగిన తోపులాట కారణంగా మొదలైన చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ గొడవ వల్ల క్యూలైన్లో 3 కిలోమీటర్ల వరకు భక్తుల రద్దీ నెలకొంది. స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 2 వర్గాల భక్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని తిరువన్నామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన ఆలయంలో భద్రత, రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో చర్చకు దారితీస్తుంది. భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతుంది. వర్ష ప్రభావంతో భారీగా వరద నీరు ప్రవహించడంతో తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. నార్త్ సిక్కింలో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. రహదారులపై కొండ చర్యలు విరిగిపడడంతో పర్యాటకుల వాహనం మంగన్ జిల్లాలోని నదిలో పడిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మంది గల్లంతైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక సిక్కింలో మొత్తం మీద 1500 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు వెల్లడించారు.
భారతదేశంలోని అనేక ఆలయాలను సందర్శించాలి ఉందని ప్రపంచ సుందరి ఓపల సుజాత చువాంగ్ శ్రీ చెప్పారు. అయోధ్యలోని రామ మందిరం ముందు జాబితాలోని ఉందని అన్నారు. భారత్ థాయిలాండ్ మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయన్నారు. భారతదేశంలోని ఆలయాలు ఆకర్షణీయంగా ఉంటాయని తాను భావిస్తున్నానని తెలిపారు. తాను చెప్పినట్లుగా భారత్ థాయిలాండ్ మధ్య ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయని, అందువల్లే ఆ ప్రదేశాలను సందర్శించి వాటి గురించి తెలుసుకుంటే బాగుంటుందని సుజాత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక థాయిలాండ్లో రామాయణమును రామకీయన్గా పిలుస్తామని, ఈ భారతీయ ఇతిహాసం, థాయ్ సాహిత్యం, కళలు, రాచరిక సాంప్రదాయాలను గాఢంగా ప్రభావితం చేసిందని సుజాత అన్నారు. బెంగళూరులో బీఎంటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ సిగ్నల్ దగ్గర గొడవ పడిన మహిళపైకి బస్సును డ్రైవర్ పోనిచ్చాడు. అప్రమత్తమైన మహిళ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంది. ప్రమాదానికి ముందు బీఎంటీసీ బస్సు డ్రైవర్ను నిలదీసేందుకు కారులోంచి దిగి బస్సు ముందుకు వచ్చి నిల్చుండడంతో ఆగ్రహించిన డ్రైవర్ సిగ్నల్ పడిందంటూ ఆపకుండా బస్సును పోనిచ్చాడు. దీంతో ఘటనపై నెట్టింట స్థానికులు మండిపడుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. దేశవ్యాప్తంగా 3,395 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. 24 గంటల్లోనే 685 కొత్త కేసులు నమోదు కాగా 4 మృతి చెందినట్లు వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది కరోనాతో మృతి చెందారు. కేరళలో అత్యధికంగా 1000కి పైగా కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. కీలక సర్క్యులర్ జారీ చేసింది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది.